నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక్కసారి కనపడితే కన్ఫర్మ్ చేయండి. విల్ స్టార్ట్ ద క్లాస్. నా స్క్రీన్ కనపడుతుంది కదండి అందరికి? థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ గా ఎక్సెల్ లో మనం మాట్లాడుకున్నాము. ఓకే, ఫైల్ సెక్షన్, హోమ్ సెక్షన్, ఇన్సర్ట్ సెక్షన్, వీటి గురించి ఎగ్జామ్ కూడా మనం కండక్ట్ చేసుకున్నాం. సో హోప్ మాక్సిమం 85 అబౌవ్ 23 మార్క్స్ వచ్చాయి. అంటే 80 మెంబర్స్ కి 23 మార్క్స్ పైన వచ్చాయి. మిగతా వాళ్ళందరూ కొంచెం సోసోగా ఉన్నారు. సో విన్న వాళ్ళందరూ కరెక్ట్ గా బాగా చదివారు, వినని వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నాను. మొన్న మనం ఫ్రైడే క్లాస్ లో ఇన్సర్ట్ వరకు వచ్చాము. ఇన్సర్ట్ లో ఈ స్పార్క్ లైన్స్ లైట్ గా టచ్ చేశాను కదా. సో ఈ రోజు ఈ స్పార్క్ లైన్స్ గురించి, ఈ ఫిల్టర్స్ అనేది మీకు ఫిల్టర్స్ గురించి చెప్పేటప్పుడు, సో ఇవి అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ అండి, మీకు అవసరం లేదు. బట్ చెప్పాలనుకుంటే ఇక్కడ డేటాలో ఫిల్టర్ సెక్షన్ చెప్పేటప్పుడు వాటి గురించి చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఈ లింక్స్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, సింబల్స్ ఎలా యాడ్ చేయాలి అనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అప్పుడు చార్ట్స్ వరకే కదా మనం మాట్లాడుకుంది ఏమా. చార్ట్స్ తర్వాత ఈ స్పార్క్ లైన్స్ ఎలా, లింక్స్, టెక్స్ట్, సింబల్స్, ఇవన్నీ మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఓకేనా ఏమా? ఓకే, ఈ స్పార్క్ లైన్స్ ఇవ్వాలంటే మనం డేటా ఇవ్వాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ర్యాండమ్ గా కొంత డేటా ఇస్తున్నాను. లెట్స్ సే 1 2 3 4 5 6 7 8 9 ఇన్ని డేటా ఇచ్చా. ఈ డేటాకి 1 సెకండ్ అమ్మా. ఈ డేటాకి స్పార్క్ లైన్స్ ఇద్దాం అనుకుంటున్నా. లెట్స్ దీన్ని సెంటర్ లో పెడతా. ఇన్సర్ట్ లో స్పార్క్ లైన్స్ ఉంటాయి కదా, స్పార్క్ లైన్స్ లో ఎక్కడే ఇవ్వాలనుకుంటున్నాం డేటా రేంజ్, ఇది లొకేషన్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నాం. లొకేషన్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే చేసా. స్టైల్, హై పాయింట్, లో పాయింట్, ఫస్ట్ పాయింట్ ఉండాలి, లాస్ట్ పాయింట్ ఉండాలి, మార్కర్స్ ఉండాలి అనుకున్నాం. ఓకే, సెవెన్ 1 6 1 ఓకే 1 3 5 3 5 7 ఇక్కడ 1 3 2 4 6 నెక్స్ట్ 5 10 15 ఇప్పుడు స్పార్క్ లైన్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ లైన్స్, డేటా రేంజ్ సెలెక్ట్ అయింది. ఎక్కడి నుంచి? A2 నుంచి D10 వరకు. A2 అంటే ఇది, D10 అంటే ఇక్కడ వరకు. లొకేషన్ ఎక్కడ ఇద్దాము? లొకేషన్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, ఇప్పుడు అర్థమైందమ్మా. హై పాయింట్ చూపించాలనుకుంటున్నా, లో పాయింట్ చూపించాలనుకుంటున్నా, నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చూపించాలనుకుంటున్నా, ఫస్ట్ పాయింట్ చూపించాలనుకుంటున్నా. క్లిక్ చేస్తే వస్తుంది చూసారమ్మా ఇక్కడ. లాస్ట్ పాయింట్ చూపించాలనుకుంటున్నా, మార్కర్స్ ఏమన్నా ఉన్నా మార్కర్స్ చూపించాలనుకుంటున్నా. ఇది ఈ డేటా ఇచ్చాను కదా నేను ఇక్కడ. ఈ డేటాకి విజువల్ రిప్రజెంటేషన్ గా ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, విజువల్ రిప్రజెంటేషన్ కి ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను,
ఇక్కడ ఎనీవేర్ ఇన్ ద బిట్వీన్ నేను -3 ఇస్తున్నా. చూసారా, ఇది చేంజ్ అయింది లేదు. -3 ఇక్కడ 50 ఇస్తున్నా. చూసారా, హైగా వెళ్ళిపోయింది. అంటే ఈ డేటాని విజువల్ రిప్రజెంటేషన్ గా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? సేమ్ అలాగే ఇదే డేటాకి మనం స్పార్క్ లైన్స్ కాకుండా కాలమ్స్ ఇద్దాం అనుకుంటున్నా. సేమ్ ఎలా చేయాలో చెప్తారా ఎవరైనా? ఎవరైనా చెప్తారా? ఇదే డేటాకి ఇప్పుడు నేను స్పార్క్ లైన్స్ ఇచ్చాను కదా, కాలమ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఎలాగో చెప్తారా ఇక్కడ? ఎలా చేయాలి? కెన్ ఎనీవన్ స్పీక్? అన్మ్యూట్ అవ్వట్లేదా మీకు? అవుతుంది సార్. చెప్పండి. ఇప్పుడు నేను స్పార్క్ లైన్స్ ఎలా ఇచ్చాను చెప్పాను కదా, ఈ డేటా పాయింట్స్ కాలమ్స్ ఎలా చెప్తారా అని అడుగుతున్నాను. ఎలా? ఇన్సర్ట్ లోకి వెళ్ళి డేటా సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఓకే, ఇన్సర్ట్ లోకి వచ్చాను. నెక్స్ట్ కాలమ్ మీద క్లిక్ చేస్తే వస్తుంది సార్. ఓకే, క్లిక్ చేశాను. ఇప్పుడు డేటా రేంజ్ ఇక్కడ క్లిక్ సెలెక్ట్ చేసుకుని ఉంది కాబట్టి ఓకే. లొకేషన్ ఎక్కడ ఇవ్వాలి? ఈలో ఆల్రెడీ స్పార్క్ లైన్స్ ఇచ్చాను కదా, ఎఫ్ లో ఇద్దాం. ఇక్కడ ఎఫ్ ఇచ్చేసి ఈ లైన్ అంతా ఇద్దాం. ఓకే సార్. సో డేటా బాక్స్ వచ్చింది చూసారా? సేమ్ అలాగే ఇక్కడ విన్ ఆర్ లాస్ ఇవ్వాలి. ఎలా? సేమ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ డేటా రేంజ్ అడుగుతుంది. క్లిక్ చేసి ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ వచ్చేసి జీ అడుగుతుంది, ఇచ్చేసా. సో ఇక్కడ రెడ్ మార్క్ కనపడింది చూసారండి మీకు? ఎందుకు? ఇక్కడ -3 ఉంది కదా బిలో. కరెక్ట్, ఇక్కడ రెడ్ మైనస్ లోకి వచ్చేసింది, ఇక్కడ తగ్గిపోయింది. అర్థమైందా? ఇంకొకటి ఈ షీట్ లో ఉన్న డేటా చూసారా? ఈ షీట్ లో ఉన్న డేటాని ఈ విజువల్ రిప్రజెంటేషన్ గా వేరే షీట్ లో ఇవ్వచ్చా ఇవ్వలేనా? లెట్స్ సీ. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఈ లైన్స్ కాలమ్స్ ఇవన్నీ చూసాం. ఇక్కడ కనపడుతుంది కదా 3, 5, 7 ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా 3 నుంచి 1 కి డిక్రీజ్ అవుతుంది, 1 నుంచి 2 కి ఇంక్రీజ్, 2 నుంచి 5 కి ఇంక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్ అయింది. ఇది నాకు కనపడుతుంది, ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డేటాని ఈ స్పార్క్ లైన్స్ లో కాలమ్ కానీ లైన్ కానీ విన్ ఆర్ లాస్ కానీ ఈ షీట్ లో నేను ఇవ్వచ్చా ఇవ్వలేనా? ఇవ్వచ్చా ఇవ్వలేనా? ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంతే. సేమ్, ఇవ్వచ్చా ఇవ్వలేనా? ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే నో అని చెప్పండి. రిపీట్ చేయాలా? ఓకే. ఇప్పుడండి ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఈ డేటా ఉంది, ఈ స్పార్క్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్పార్క్ లైన్స్ అన్ని ఇక్కడ డేటా ఉంది కదా, ఈ డేటాలో నేను స్పార్క్ లైన్స్ ఇచ్చా కదా. ఈ స్పార్క్ లైన్స్ ఈ షీట్ లో కాకుండా వేరే షీట్ లో స్పార్క్ లైన్స్ నేను ఇవ్వచ్చా ఇవ్వలేనా? క్వశ్చన్ ఎస్ ఆర్ నో? కమాన్, టైం వేస్ట్ అవుతుంది మనకి. ఏదైనా పర్లేదు, మీరు నాకు కనిపించరు, నేను మీకు కనిపించను, ఇవ్వచ్చు. ఓకే, చెప్పారు. ఎస్, ఓకే, సరే, ఓకే ఓకే. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి ఈ బుక్ 1 అనే ఎక్సెల్ లో స్పార్క్ లైన్స్ ఈ షీట్ లో సెకండ్ షీట్ లో ఇచ్చాను. అసలు ఈ ఎక్సెల్ కాకుండా వేరే ఎక్సెల్, కొత్త ఎక్సెల్ ఓపెన్ చేసి అక్కడ నేను ఇవ్వచ్చా ఇవ్వలేనా? ఇవ్వచ్చు సార్.
ఎలా? ఇవ్వచ్చు. ఎలా? ఈ డేటానే కాపీ చేసి ఇవ్వచ్చు అనుకుంటా సార్. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ సెకండ్ షీట్ లో ఎలా చేయాలో చెప్తాను. ఓకే, షీట్ 1 లో ఉన్న డేటాని షీట్ 2 లో నేను స్పార్క్ లైన్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, షీట్ 2 లోకి వచ్చాను, లైన్ లోకి వచ్చాను, డేటా సెలెక్ట్ చేసుకోవాలి, డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. షీట్ 1 లోకి వచ్చాను, డేటా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇందాక సెలెక్ట్ చేసుకున్నప్పుడు షీట్ అని లేదు, A2 నుంచి D10 వరకే సెలెక్ట్ అయింది. ఇక్కడ బట్ షీట్ 1 లో A2 D10 అని వచ్చింది కదా. ఓకే, లొకేషన్ ఎక్కడ కావాలి నాకు? లొకేషన్ ఎక్కడ కావాలి? షీట్ 2 లోకి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అవ్వాలని నేను చూస్తున్నాను. ఓకే, వస్తుందా రాలేదా? స్పార్క్ లేదా చూసారా ఎవరన్నా? రావట్లేదు సార్. మరి చేయొచ్చు అని చెప్పారు. సో రిప్రజెంటేషన్ కోసం కావాలంటే దానికి సంబంధించిన డేటా విజువల్ గా కనిపిస్తూ ఉండాలి కదా. ఓకేనా? అదే పివోట్ లో అయితే ఈ షీట్ లో ఉన్నదని వేరే షీట్ లో చేయొచ్చు కదా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, పివోట్ లో అయితే ఈ షీట్ లో ఉన్న వేరే షీట్ లో ఉన్నది ఆ షీట్ లో కూడా మనం చేయొచ్చు. ఓకే, సరే, స్పార్క్ లైన్స్ రాలేదు, డేటా అయినా వస్తుందేమో చూద్దాం. ఓకే, డేటా అంటే మీన్స్ బార్ అయినా వస్తుందేమో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇన్సర్ట్, కాలం, డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఓకే చేసా. లొకేషన్ వచ్చేసి షీట్ 2 లోకి వచ్చేసి లొకేషన్ లో షీట్ 2 లో తీసుకున్నా. ఓకే చేసా, రావట్లే. ఓకేనా, చూసారమ్మా? సార్. ఓకేనా? ఎస్ సార్. సో మనం కొన్ని ఆప్షన్స్ చేయడానికి కుదురుతుంది, కొన్ని ఆప్షన్స్ చేయడానికి కుదరదు. ఓకే, సో ఇప్పుడు విన్ ఆర్ లాస్ చూసారు, లైన్స్ ఎలా వస్తున్నాయి చూసారు, కాలమ్స్ ఎలా వస్తున్నాయి చూసారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎక్సెల్ కాకుండా నిన్న మనం ఇంకొకసారి మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్ చేయాలనుకుంటున్నా. మొన్న ఫ్రైడే, థర్స్డే, వెడ్నెస్డే వర్క్ చేశాం కదా, ఆ వర్క్ చేసిన దాన్ని చూపిస్తాను. ఇక్కడ ఓకే, ఇక్కడ విజువల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్పార్క్ లైన్స్, ఇన్సర్ట్, లైన్స్, డేటా, ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాను. లొకేషన్ రేంజ్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటర్ చేసిన వెంటనే హై పాయింట్, లో పాయింట్, విత్, ఫస్ట్, లాస్ట్, మైనస్ ఎంటర్ చేసాను. ఏం కనిపించట్లేదు లైన్స్. లేదా ఇక్కడ ఇన్సర్ట్ లోకి వెళ్ళి కాలం తీసుకుంటా. ఓకే, కాలం కనిపిస్తుంది. లైన్స్, స్పార్క్ లైన్స్ సంబంధించిన డేటా. సి ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కి మీరు వెళ్తున్నారు,
ఓకే, ఆ జాబ్ కి ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలన్నారు. మినిమం డిగ్రీ ఉండాలి అంటే మనం ఇంటర్మీడియట్ చదువుకున్నాం లేదా డిగ్రీ చదివాం, కానీ మనకి డిగ్రీ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. సో అప్పుడు ఆ జాబ్ వాళ్ళు మనల్ని తీసుకుంటారా, తీసుకోరా? తీసుకోరు కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఎక్సెల్ లో కొంత డేటా మనం ఏదైనా అప్లై చేసి ఫార్ములా కావచ్చు, ఆప్షన్ కావచ్చు, ఏదైనా యాక్టివిటీ మనం చేస్తుంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్ అయితే ఆ ఆప్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్ కాకపోతే సో అదే సింపుల్ గా ఇగ్నోర్ చేస్తుంది. ఓకే కదా, అర్థమైందా? సో ఇందాక మనం చేసినప్పుడు, ఇందులో మనం చేసినప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్ అయింది కాబట్టే ఇక్కడ మనకి లైన్స్ కానీ కాలమ్స్ కానీ విన్ ఆర్ లాస్ కానీ వచ్చింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్ కాకపోతే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? లైన్స్ మనం చూపించట్లేదు కదా. ఇక్కడ డేటా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతున్నా కూడా మనం చూపించలేదు కదా, అవునా? ఓకే, అదే ఈ ఫిల్టర్స్ అనేది ఇప్పుడు అర్థమైంది కదండి. లైన్స్ కాలమ్స్ విన్ ఆర్ లాస్ ఎలా చేయొచ్చు ఎక్సెల్ లో చెప్తారా? ఎస్ ఆర్ నో నేను చెప్తారా? ఓకే, ఇట్ టేక్ సైలెన్స్ as ఎస్ ఆర్ నో. ఇంకొకసారి చెప్పమంటారా లేకపోతే? రిపీట్ ఇట్ అగైన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీరు ఎక్సెల్లో ఒక ఫార్ములా తీసుకొని ఎడిషన్ చేస్తున్నారు. ఎడిషన్ చెయ్యాలి అంటే 2 నెంబర్స్ ఉండాలి కదా, లేదా సబ్ట్రాక్షన్ చేస్తున్నారు, సబ్ట్రాక్షన్ చేయాలి అంటే 2 నెంబర్స్ ఉండాలి. ఎందుకు? ఏ మైనస్ బీనా, ఏ ప్లస్ బీనా, ఈ రెండు చేయాలంటే మీకు వాల్యూ ఉండాలి. ఆ వాల్యూస్ ఉంటేనే కదా ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ లైన్స్ కానీ కాలమ్స్ కానీ విన్ ఆర్ లాస్ కానీ ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వాటికి సంబంధించిన క్రైటీరియా మెట్ అవ్వాలి కదా. మెట్ అయితేనే మనకి అది మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం ఇందాక చేసినప్పుడు లైన్ చేస్తే లైన్స్ వచ్చాయి, కాలమ్స్ చేస్తే కాలమ్స్ వచ్చాయి, విన్నర్ లాస్ చేస్తే విన్నర్ లాస్ వచ్చాయి కదా. ఏమరై కదా. సో అందువల్ల క్రైటీరియా మెట్ అవ్వలేదు. ఇక్కడ మనం ఈ సేల్స్ అనే దానిలో ఇక్కడ మీకు టేబుల్ లైన్ స్పార్క్ లైన్ చూపించాలనుకుంటే క్రైటీరియా మెట్ అవ్వలేదు కాబట్టి సో ఎగ్జిక్యూట్ కాలేదు. క్రైటీరియా మెట్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యి మీకు చూపిస్తుంది. కరెక్ట్? స్పార్క్ లైన్స్ అనేది అదండి. ఇప్పుడు ఫిల్టర్ అనేది మీకు అడ్వాన్స్ ఫిల్టర్స్ దగ్గర మీకు చెప్తాను. ఇప్పుడు లింక్స్ గురించి మళ్ళా చెప్పాలనుకుంటున్నాను మీకు. వర్డ్ లో మీరు తెలుసుకున్నారు. ఓకే, వర్డ్ లో తెలుసుకున్నారు. లింక్ అంటే ఏం లేదండి. ఏం చెప్తారా లింక్ అంటే? వర్డ్ లో మీరు తెలుసుకున్నారు కదా, లింక్ అంటే ఏంటో మీరు చెప్తారా? కెన్ ఎనీవన్ ప్లీజ్ లింక్ అంటే ఏంటో చెప్తారా? ఎవరు చెప్పలేరా లింక్ అంటే ఏంటి అనేది? ఓకే, ఐ విల్ సే యాక్చువల్గా లింక్స్ అంటే మనం ఈ ఎక్సెల్లోనే వేరే ఫోల్డర్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఫోల్డర్ కానీ లింక్ కానీ ఫైల్ కానీ ఓపెన్ చేయాలనుకుంటే మనం ప్రీడిఫైన్డ్ గా కొన్ని లొకేషన్స్ అనేవి మనం ఇవ్వచ్చు కదా. లొకేషన్స్ అనేవి ఇవ్వచ్చా లేదా? ఆ లొకేషన్స్ లోనే ఒక ఫైల్ డే 1 నోట్ ప్యాడ్ అనే ఫైల్ ఓపెన్ కావాలనుకుంటే లింక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, లేదు ఫైల్ కాదు ఫోల్డర్ ఓపెన్ చేయాలనుకున్నాం. ఆ ఫోల్డర్ లింక్ ఇస్తే ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. డే 2 పెయింట్ అనే ఫోల్డర్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ 2 లింక్స్ వచ్చాయి. ఈ 2 లింక్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మైక్రోసాఫ్ట్ హ్యాస్ అన్ ఐడెంటిఫైడ్ పొటెన్షియల్ సెక్యూరిటీ కన్సర్న్. Hyperlink can be harmful to your computer and data. To protect your computer, click only those hyperlinks from trusted sources. అంటే డైరెక్ట్ గా ఏం చెప్తుందంటే ఎక్సెల్ లింక్స్ అనేది క్లిక్ చేయొద్దు, అవి ట్రస్టెడ్ కాదు. ఒకవేళ మీరు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే
అవి మీకు నమ్మదగినవి అయితేనే నేను దీన్ని నమ్మొచ్చు. ఎందుకు? నా లింకే నేనే ఇచ్చాను, నా కంప్యూటరే కాబట్టి ఎస్ క్లిక్ చేసా, పెయింట్ ఓపెన్ అయిపోయింది. చూసారా? డే 1 పెయింట్, సారీ డే 1 నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోయింది. లేదు నెక్స్ట్ ఇంకోటి లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే లొకేషన్ అనేది ఓపెన్ అయిపోయి ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూసారా? సేమ్ అలాగే ఫైల్ లింక్స్ ఇవ్వచ్చు, ఫోల్డర్ లింక్స్ ఇవ్వచ్చు, వెబ్ పేజెస్ లింక్స్ కూడా మనం ఇవ్వచ్చు. వెబ్ పేజెస్ లింక్స్ అంటే ఏదన్నా లెట్స్ సే గూగుల్ ఉంది, ఈ గూగుల్ లింక్ ఉంది, google.com అనే లింక్ ఇచ్చాను, క్లిక్ చేస్తే బ్రౌజర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది. బ్రౌజర్ ఆటోమేటిక్ ఓపెన్ అయిన వెంటనే google.com అనే అడ్రస్ లో గూగుల్ పేజ్ ఓపెన్ అయిపోయింది. మీరు వెబ్సైట్ లింక్స్ ఇవ్వచ్చు, ఫోల్డర్ లింక్స్ ఇవ్వచ్చు, ఫైల్ లింక్స్ ఇవ్వచ్చు. ఇంకా ఏమేమి లింక్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక కొత్తగా డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు. ఏ లింక్స్ అయినా మీరు ఈ ఎక్సెల్ లో ఇవ్వచ్చు. ఓకేనా? ఎక్సెల్ లో, వర్డ్ లో మనం ఇవ్వచ్చు అని తెలుసుకున్నాం కదా, అలా ఇవ్వచ్చు. అర్థమైందండి? లింక్స్ ఎలా ఇవ్వచ్చు? ఓకే, నెక్స్ట్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఆల్రెడీ సెల్స్ ఉన్నాయి. సెల్స్ లో మనం హోమ్ పేజ్ లో ఫాంట్ సెక్షన్ లో యూజ్ చేసాము, అలైన్మెంట్ సెక్షన్ లో టెక్స్ట్, ఈ కాపీ పేస్ట్ సెక్షన్ లో, క్లిప్బోర్డ్ సెక్షన్ లో అంతా చూసాము. బట్ ఇన్సర్ట్ లో టెక్స్ట్ ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ లో టెక్స్ట్ బాక్స్ ఇవ్వాలనుకుంటే, ఈ సెల్స్ కాకుండా ఎక్స్ట్రా టెక్స్ట్ బాక్స్ ఇవ్వాలనుకుంటే క్లిక్ చేసుకొని సెల్స్ తో సంబంధం లేకుండా టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఓకేనా? సెల్స్ తో సంబంధం ఉండదు. మళ్ళీ దీనికి మీరు ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఏదైనా చేయొచ్చు. ఓకేనా? టెక్స్ట్ బాక్స్ ఇవ్వాలనుకుంటే ఎక్సెల్లో టెక్స్ట్ బాక్స్ ఇలా ఇవ్వచ్చు. ఓకేనమ్మా? దీన్ని మళ్ళా మనం ఇట్లా మూవ్ చేయాలనుకున్నా కూడా మూవ్ చేసుకోవచ్చు, లేదు డిక్రీజ్. ఆప్షన్స్ కు తగ్గట్టుగా మనం కావాలనుకున్నప్పుడు మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇలా డిక్రీజ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఆప్షన్స్ ఉన్న దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? టెక్స్ట్ బాక్స్ ఎలా ఇస్తాము. నెక్స్ట్ ఇన్సర్ట్ లో హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్ తెలుసు కదా మీకు, వర్డ్ లో వాడాం కదా హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్ క్లిక్ చేసిన వెంటనే ఎక్సెల్ ఆటోమేటిక్ గా పేజ్ లేఅవుట్ లోకి వచ్చేసింది. చూసారా? ఎక్సెల్ ఆటోమేటిక్ గా పేజ్ లేఅవుట్ లోకి వచ్చేసింది. ఎన్ని షీట్స్ ఉన్నా సరే, ఎంత లెంత్ ఉన్నా సరే, ఆటోమేటిక్ గా హెడర్ ఏమి ఇవ్వాలి, 80 అని ఇచ్చారు హెడర్. ఫూటర్ కూడా పేజ్ నెంబర్ 1. కూడా OET క్లాస్ అని ఇద్దాం. ఓకే, హెడర్ ఫూటర్. ఈ హెడర్ ఫూటర్ లోనే మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మనకి హెడర్ ఫూటర్ సెక్షన్ ఒకటి ఓపెన్ అయింది. చూసారు? ఇక్కడ క్లిక్ చేస్తే రావట్లేదు. హెడర్ మీద క్లిక్ చేసిన వెంటనే హెడర్ ఫూటర్ సెక్షన్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, హెడర్ ఎలా ఉండాలి, పేజ్ నెంబర్స్ రావాలా, పేజ్ 1 of 1 రావాలా, షీట్ రావాలా, ఇక్కడ డేటాస్ ఏమన్నా ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫుటర్ కూడా సేమ్, పేజ్ నెంబర్సా, ఏమన్నా కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా, ఇట్లా. లేదు ఇండైరెక్ట్ గా
కొన్ని హెడర్ ఫుటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటి? పేజ్ నెంబర్ ఇవ్వాలనుకుంటే పేజ్ నెంబర్ ఇస్తుంది. నెంబర్ ఆఫ్ పేజెస్ ఇవ్వాలనుకుంటే పేజ్ 1 ఆఫ్ పేజ్ 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ లో 100 పేజెస్ ఉందనుకో, పేజ్ 1 ఆఫ్ పేజ్ 100. ఎప్పుడన్నా మీరు పీడిఎఫ్ ఫైల్స్ ఎప్పుడన్నా చూసారా? మీన్స్ స్టేట్మెంట్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు, జాబ్ నోటిఫికేషన్ వస్తున్నప్పుడు, లేదా ఏమంటారు ఇంకా మీరు ఎక్కడ చూసుండొచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, వర్డ్ ఫైల్స్ కానీ, ఎక్కడన్నా మీ టెక్స్ట్ బుక్ లో మెటీరియల్స్ చూస్తుంటారు కదా మీరు. మెటీరియల్స్ లో పేజ్ 10 ఆఫ్ 110, పేజ్ 11 ఆఫ్ 110, పేజ్ 12 ఆఫ్ 110 అట్లా ఇవ్వాలనుకున్నా కూడా మీరు అలా ఇవ్వచ్చు. డేట్ ఇవ్వాలనుకుంటే డేట్ ఇవ్వచ్చు. ఇక్కడ కనపడుతుంది కదా డేట్ అని. టైం ఇవ్వాలనుకుంటే టైం ఇవ్వచ్చు. ఫైల్ పార్ట్స్ మనం ఇన్సర్ట్ చేసాం కదా, ఫైల్ పార్ట్స్ అవి ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. లేదా ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఈ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. షీట్ నేమ్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. పిక్చర్ యాడ్ చేయాలనుకున్నా కూడా పిక్చర్స్ కూడా యాడ్ చేయవచ్చు. ఓకేనా? ఫ్రమ్ ఫైల్ పింగ్ బ్రౌజ్ చేసుకుంటే పిక్చర్ బ్రౌజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎలా కావాలంటే ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఏంటి? హెడర్ సెక్షన్ లో కూడా ఇవన్నీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ ఫర్ ఫస్ట్ పేజా లేదా అన్నిటికీ సమానమా? అన్నిటికీ సమానం అని క్లిక్ చేస్తే చూసారా, షీట్ నేమ్ ఏంటి, డేట్ ఏంటి, టైం ఏంటి, షీట్ 1, బుక్ 1 వచ్చింది, షీట్ 1 వచ్చింది, 11:27 PM వచ్చింది, డేట్ వచ్చింది. ఇంకేమేమి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం మనం ఇక్కడ? నెంబర్ ఆఫ్ పేజెస్, నెంబర్ ఆఫ్ పేజ్ నెంబరు, పేజ్ నెంబర్ ఆఫ్ పేజెస్, డేట్, ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా? లేదు ఫస్ట్ పేజ్కే డిఫరెంట్గా ఉండాలి, మిగతా వాటన్నిటికీ ఓకేగా ఉండాలనుకుంటే, డిఫరెంట్గా ఉండాలనుకున్నప్పుడు మనం డిఫరెంట్ డేటా ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వాలి. లేదు అక్కర్లేదు అనుకుంటే తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళా ఫుటర్ క్లిక్ చేసిన వెంటనే డిఫరెంట్ ఫర్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్. సేమ్ ఇదే యాక్టివిటీ ఆడ్ పేజెస్ కి డిఫరెంట్ గా ఉండాలి, ఈవెన్ పేజెస్ కి డిఫరెంట్ గా ఉండాలా? డాక్యుమెంట్ సేమ్ స్కేల్లో అన్ని డాక్యుమెంట్స్ ఉండాలా వద్దా? లేదా ఈచ్ పేజ్ కి డిఫరెంట్ కావాలనుకున్నా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ గా ఈచ్ పేజ్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటి? హెడర్ గురించే మాట్లాడాను. సేమ్ ఇదే కైండ్ లో ఫూటర్ గురించి కూడా మనం చేయొచ్చు. ఫూటర్ గురించి కూడా మనం ఇవే ఆప్షన్స్ తీసుకొని చేయొచ్చు. అర్థమైందా? ఫూటర్ హెడర్ ఎలా ఇస్తారో ఏంటనేది ఎక్సెల్లో. ఏమా ఇన్సర్ట్ లో హెడర్ ఫూటర్ అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకొకసారి చెప్పాలా? ఏదైతే ఇంపార్టెంట్ గా రెగ్యులర్ గా యూజ్ చేస్తామో దానికి నేను కొంచెం టైం తీసుకొని మిమ్మల్ని అడుగుతాను. సో మీకు మీ స్టాండర్డ్ ఆఫ్ స్టడీయింగ్, మీ స్టాండర్డ్ ఆఫ్ వర్క్ కి అవి అవసరం లేదు అనుకుంటే, సో నేను కూడా అది ఏంటి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాం. చెప్తారమ్మా? ఇప్పుడు హెడర్ ఫూటర్ గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? లేదు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోండి అన్నా కూడా వెళ్ళిపోతాం. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, సో లెట్స్ సే మీరు కొత్తగా ఎక్సెల్ ఓపెన్ చేశారు. ఎక్సెల్ ఓపెన్ చేసి మీరు ఒక పేజెస్ లాగా ఎక్సెల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఆ పేజెస్ ఏంటి? మీకు ఫూటర్ ఉండాలి, హెడర్ ఉండాలనుకున్నారు. ఫూటర్ హెడర్ ఉండాలనుకుంటే ఎక్కడికి వెళ్తాము? ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఫూటర్ హెడర్ ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకున్న వెంటనే ప్రీ డిఫైన్డ్ గా మీకు ఎక్సెల్ అంతా పేజ్ ఫార్మాట్ లో ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే పేజ్ లోనే కదా ఫూటర్ హెడర్ రెండు ఉండేది. వర్డ్ లో కూడా మీరు అలాగే చూసారు. కంటిన్యూస్ ఎక్సెల్ షీట్స్ లో మీకు ఫూటర్ హెడర్ రాదు కదా ఏమా? సో వచ్చేసారు. ఈ ఫూటర్ లో మీకు ఏమేమి ఉండాలి? పేజ్ నెంబర్ ఉండాలా, లేదా కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి ఈ స్టైల్ ఉండాలా, ప్రీ డిఫైన్డ్ ఫూటర్ స్టైల్స్ ఇవన్నీ. ఓకే, మీ నేమ్ కూడా కలిపి ఉండాలా లేదా లొకేషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఇవి ప్రీ డిఫైన్డ్ గా కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఫూటర్ కూడా సేమ్ ప్రీ డిఫైన్డ్ గా కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు స్టైల్స్ ఇవ్వచ్చు. ఇది ఫూటర్కి వచ్చేసి ఈ ఫూటర్ లో దీని యొక్క అడ్రస్ ఇచ్చింది. ఏంటి దాని అడ్రస్? విండోస్ సిలో
యూజర్స్ లో డెల్ అనే ఫోల్డర్ లో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లో బుక్ 1 అనేది సేవ్ అయి ఉంది అని వచ్చింది. లెట్స్ సే నేను దీనిని డెల్లో కాకుండా డాక్యుమెంట్స్ లో కాకుండా నాకు నచ్చిన ఫైల్లో సేవ్ చేస్తా. అప్పుడు ఈ అడ్రస్ లింక్ మారుతుందా మారదా? క్వశ్చన్ ఈస్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఇప్పుడు నేను ఫూటర్ లో ఈ ఫైల్ లొకేషన్ ఇచ్చానండి. ఈ బుక్ 1 అనే ఫైల్ లొకేషన్ నేను ఇచ్చా. నేనేం చేస్తాను, ప్రీ డిఫైన్డ్ గా బుక్ ఓపెన్ చేసిన వెంటనే మన కంప్యూటర్ ఓఎస్ ఏం చేస్తుంది, ఒక ర్యాండమ్ గా మెమరీ యాక్సెస్ తీసుకొని ఒక దగ్గర సేవ్ చేసింది ప్రీ డిఫైన్డ్. మనం అక్కడ కాకుండా వేరే దగ్గర నేను ఈ ఫైల్ సేవ్ చేయబోతున్నాను ఇప్పుడు. అప్పుడు ఈ లొకేషన్ చేంజ్ అవుతుందా అవదా? సే ఎస్ ఆర్ నో. చేంజ్ అవుతుంది. ఓకే, ఇంకా ఎవరైనా? ఇంకా ఓకే, లెట్స్ సి అవుతుందో లేదో. నేను సేవ్ యాజ్ లోకి వెళ్ళి ఎస్పిసి ఇక్కడ సేవ్ చేద్దాం. డెస్క్టాప్ లో ఎక్సెల్ లో బుక్ 1 కాకుండా హెచ్ఈఏడి హెడ్ FOOT ఫూటర్, హెడర్ ఫూటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సేవ్ చేసి. చేంజ్ అయిపోయిందా? యూజర్స్ లో డెల్ లో డెస్క్టాప్ లో ఎక్సెల్ అనే ఫోల్డర్ లో హెడ్ ఫూట్ అనే ఫైల్ నేమ్ ఇది. అవునా? చేంజ్ అయిందా? సేమ్ అలాగే హెడర్ తీసుకున్నప్పుడు హెడర్ లోకి పేజ్ నెంబర్ ఆఫ్ పేజెస్, డేట్, టైమ్, ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలనుకుంటున్నా, షీట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నా, పిక్చర్ మీకు ఎలా యాడ్ చేయాలో తెలుసు కాబట్టి ఇవన్నీ ఇచ్చేసాను. ఓకేనా? ఓకేనమ్మా, అర్థమైంది కదా? ఈ ఫైల్ నేమ్ హెడర్ ఫోల్డర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 125 వచ్చింది, ఇక్కడ 225 వచ్చింది కదా. సెకండ్ పేజ్ 25th date 2026, టైం 11:34 AM, హెడర్ ఫూటర్ షీట్ 1. ఇక్కడ ఫస్ట్ పేజ్ 25th date 2026, టైమ్ AM, ఫూటర్ హెడర్ షీట్ 1. ఇక్కడ నేను థర్డ్ పేజ్కి వెళ్ళానంటే థర్డ్ పేజ్ మారిపోయింది. చూసారా? అలా పేజ్ నెంబర్స్ అనేది కావాలనుకుంటే ప్రీడిఫైన్డ్ గా తీసేసుకుంటుంది. డిఫరెంట్ ఫర్ ఫస్ట్ పేజ్ అని చెక్ చేస్తే సెకండ్ పేజ్ కి సేమ్ ఉంటుంది. డిఫరెంట్ ఫర్ ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ లో ఫూటర్ హెడర్ లో నేను వేరే ఇద్దాం అనుకుంటున్నా, హెడర్ ఐడి ఇద్దాం అనుకుంటున్నా, ఇట్లా వచ్చింది. ఇప్పుడు చూడండి, సెకండ్ పేజ్ లో ఇలా వచ్చింది, థర్డ్ పేజ్ లో ఇలా వచ్చింది, ఫోర్త్ పేజ్ క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఫోర్త్ పేజ్కి వచ్చేసరికి ఫోర్త్ పేజ్ ఐడి వచ్చింది, చేంజ్ అయింది. ఓకేనమ్మా, అర్థమైంది కదా? హెడర్ ఫూటర్ సెక్షన్ అనేది క్లియర్ గా. నెక్స్ట్ డిఫరెంట్ ఫర్ ఈవెన్ అండ్ ఆడ్ పేజెస్ క్లిక్ చేస్తే డిఫరెంట్ గా ఈవెన్ కి ఆడ్ కి వస్తుంది. లేదా డాక్యుమెంట్ ని స్కేల్ వైజ్ గా ఇక్కడ ఉంది చూసారా, స్కేల్ విత్ డాక్యుమెంట్ చేసినా కూడా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, అలైన్ విత్ పేజ్ మార్జిన్స్ బట్టి అలైన్ చేస్తే పేజ్ మార్జిన్స్ బట్టి అలైన్ అయిపోతుంది. లేదు అలైన్ కాకుండా ఉండండి అంటే ఇక్కడ చూడండి, పేజ్ మార్జిన్ ఎక్కడ ఉంది, నేను ఇక్కడ వరకు పెట్టాను మార్జిన్. సో నేను ఇక్కడ వరకు పెట్టాను మార్జిన్, ఇక్కడ వరకు వచ్చింది, ఇట్లా ఉంచాను. అలైన్ అవసరం లేదనుకుంటే కొంచెం డిఫరెన్స్ వచ్చింది, చూసారా ఏమా, కొంచెం డిఫరెన్స్ వచ్చింది. నేను పేజ్ మార్జిన్ మారుస్తున్నా, హెడర్ మాత్రం మారట్లేదు. అదే అలైన్ చేసిన వెంటనే హెడర్ కూడా పేజ్ మార్జిన్ కి అలైన్ అయిపోయింది. సేమ్ స్కేల్ కూడా అంతే.
స్కేల్ కూడా అంతే. చేంజ్ అయితే చేంజ్ అయిపోతుంది, చేంజ్ లేకపోతే అలైన్ చేస్తే అలైన్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదండి ఇంకా ఎట్లా చేయాలి ఏంటనేది హెడర్ ఫుటర్ సెక్షన్. నెక్స్ట్ ఇన్సర్ట్ లోనే టెక్స్ట్ అయిపోయింది, హెడర్ ఫుటర్ అయిపోయింది. వర్డ్ ఆర్ట్, వర్డ్ ఆర్ట్ మనం వర్డ్లు చూసాం కదా, సేమ్ స్టైల్ తీసుకొని యువర్ టెక్స్ట్ హియర్ ఉంది OAT summer 2026 క్లిక్ చేశాను. దీనిని స్టైల్స్ షేప్స్ ఇన్సర్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు, షేప్ స్టైల్ మార్చాలనుకున్నా కూడా మార్చొచ్చు, ఈ స్టైల్లో ఉండాలనుకున్నా కూడా ఉండొచ్చు. షేప్ ఫిల్ ఏ కలర్ చేయాలో మీరు షేప్ ఫిల్ చేసుకోవచ్చు, అవుట్లైన్ ఏ కలర్లో ఉండాలో అవుట్లైన్ మీరు చూసుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి, లో ఉండాలా, సాఫ్ట్ ఎడ్జెస్ ఉండాలా, సాఫ్ట్ ఎడ్జెస్లో ఎట్లా ఉంటే అట్లా ఉండొచ్చు. నెక్స్ట్ షాడో కావాలనుకుంటే షాడో తీసుకోవచ్చు. స్టైల్స్, ఇప్పుడు ఇది షేప్, ఇది టెక్స్ట్. టెక్స్ట్ ఏ ఫిల్ ఏ కలర్లో ఉండాలి, ఏ కలర్లో ఉండాలో తీసుకోవచ్చు. అవుట్లైన్ ఏ కలర్లో ఉండాలో తీసుకోవచ్చు. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎట్లా రావాలో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్వర్డ్ స్టైల్, లెంత్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా, ఇవి డిక్రీజ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదండి. క్లిక్ చేసినట్టు షేప్ ఫార్మాట్ వస్తుంది. షేప్ ఫార్మాట్ లో ఇన్సర్ట్ లోకి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళి టెక్స్ట్ దగ్గర స్మార్ట్ వర్డ్ ఆర్ట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన వర్డ్ ఆర్ట్ తీసుకొని టెక్స్ట్ ఉంది కదా OAT సమ్మర్ 2026 క్లిక్ చేసుకొని స్టైల్ ఎలా కావాలి, షేప్ ఎలా ఫిల్ అవ్వాలి, లేదా టెక్స్ట్ ఫస్ట్ టెక్స్ట్ ఎలా ఫిల్ చేద్దాం, టెక్స్ట్ ఎలా ఫిల్ కావాలి, అవుట్లైన్ ఎలా ఉండాలి, స్టైల్స్ ఈ స్టైల్ కావాలా, ఈ స్టైల్ కావాలా, సరే సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టైల్ కావాలి, టెక్స్ట్ ఏ కలర్ ఫిల్ అవ్వాలి, అవుట్లైన్ ఏ కలర్ లో ఉండాలి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి, 3D రొటేషన్ కావాలా, ఇట్లా కావాలనుకున్నాను. లేదా నెక్స్ట్ షేప్ ఏ కలర్ లో ఫిల్ అవ్వాలి, షేప్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉండాలి, ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నచ్చినట్లుగా మీ ఇంట్రెస్ట్ని బట్టి, ఆ రోజు మీ థాట్ ప్రాసెస్ని బట్టి, మీకున్న క్రియేటివిటీని బట్టి ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత షేప్ ఫార్మాట్ క్లిక్ చేసుకొని యాడ్ చేయాలనుకున్నా కూడా ఫైల్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. షేప్స్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అయిపోయింది, హెడర్ ఫూటర్ అయిపోయింది. వర్డ్ ఆర్ట్ లో కూడా వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు సిగ్నేచర్ లైన్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ లైన్ ప్రీడిఫైన్డ్ గా సజెస్టర్ సిగ్నేచర్ OAT సిగ్నేచర్ ఫర్ టైటిల్, ఈమెయిల్ అడ్రస్, @mail.com. Allow the signer to add comments in the signing dialog. సైన్ డైలాగ్స్ లో కామెంటర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా OAT క్రాంతి అని వచ్చేసింది. ఇక్కడ ఈ బాక్స్ లో నా అడ్రస్ బాక్స్, నా సిగ్నేచర్ బాక్స్ వచ్చేసింది. దాన్ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి మూవ్ చేసుకుని, సైజ్ కావాలంటే సైజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్, అలా సిగ్నేచర్ మీన్స్ ఇక్కడ ఒక డేటా ఇచ్చాను, ఆ డేటాలో లాస్ట్ లో నా సిగ్నేచర్ ఇవ్వాలనుకున్న సిగ్నేచర్ అనేది ఇచ్చేసాను. ఓకే, సిగ్నేచర్ లైన్
యాడ్ సిగ్నేచర్ సర్వీసెస్. సిగ్నేచర్ సర్వీసెస్ యాడ్ చేయాలనుకుంటే అది ఆన్లైన్లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ మనకి సిగ్నేచర్ అంటే మన నేమ్కి ఎగ్నెస్ట్గా ఇంకా సర్వీసెస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, సర్వీసెస్ మీన్స్ అంటే ఏం లేదండి, మన డిజిగ్నేషన్, మన కంపెనీ ఏంటి, మనం ఎక్కడ పని చేస్తున్నాము, మనం ఎక్కడ చేస్తున్నాము, అవన్నీ మనం చెక్ చేసుకొని, మీన్స్ నేను ఇప్పుడు ఎరిక్సన్ లో పనిచేస్తున్నాను కదా, ఎరిక్సన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నా సిగ్నేచర్ ఇచ్చాను, ఇక్కడ ఓఏటి క్రాంతి అని ఇచ్చాను. అదే సర్వీసెస్ లోకి వెళ్ళానంటే క్రాంతి, ఎరిక్సన్, బెంగళూరు, నా డేటా, నా బెంగళూరు అడ్రస్, ఆఫీస్ అడ్రస్, నా మొబైల్ నెంబరు, నా అఫీషియల్ మెయిల్ ఐడి, అవన్నీ సర్వీసెస్ లోకి యాడ్ చేస్తే ఇక్కడ కింద వచ్చేస్తాయి. అవి మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీ ద్వారా లింక్ అయితే మీరు ఫ్యూచర్ లో వేరే కంపెనీకి కనుక రిక్రూట్ అయిన వెంటనే మీకు ఇప్పుడు అఫీషియల్ గా వస్తుంది కదా అకౌంట్, అలా వస్తుంది అనమాట. ఓకేనా? సిగ్నేచర్ లైన్ అది. ఇది ఆబ్జెక్ట్ అంటే చెప్తారా ఎవరైనా? యాడ్ ఆబ్జెక్ట్ అంటే చెప్తారా ఎవరైనా? ఏంటి ఏందనేది? యాడ్ ఆబ్జెక్ట్ అంటే చెప్తారా ఎవరైనా? ఆబ్జెక్ట్ అంటే చెప్తారా? వర్డ్ లో చూసాం కదా. వాయిస్ వినపడుతుందండి అందరికి? ఆబ్జెక్ట్ యాడ్ చేయటం ఎలా చెప్తారా అంటున్నాను. సరే, ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్తారా? వర్డ్ లో చూసారు కదా, క్వశ్చన్స్ కూడా వచ్చినాయి, ఎగ్జామ్ కూడా రాశారు. సరే, నేనే చెప్తాను. ఆబ్జెక్ట్ అంటే ఈ ఎక్సెల్లో వర్డ్ కానీ టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ ఇంకొక ఎక్సెల్ కానీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఎట్లా? ఆబ్జెక్ట్ చేసిన వెంటనే ఏమేమి యాడ్ చేయొచ్చో ఇక్కడ క్లియర్ గా ఇస్తుంది. ఇక్కడ ఏమేమి యాడ్ చేయొచ్చు? పవర్ పాయింట్ యాడ్ చేయొచ్చా? ఓకే, పవర్ పాయింట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎంబెడెడ్ పవర్ పాయింట్ అనేది యాడ్ అయిపోయింది. చూసారా? పవర్ పాయింట్ అనమాట ఇది. ఇన్సెట్, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్ షో, రివ్యూ, ఇదంతా రికార్డింగ్, ఇదంతా ఏంటి? పవర్ పాయింట్ అనమాట. ఓకే, ఈ ఎక్సెల్ అనేది పవర్ పాయింట్. పవర్ పాయింట్ ని ఎక్సెల్లో యాడ్ చేశాను. ఏమంటారు? పవర్ పాయింట్ ని ఎక్సెల్లో యాడ్ చేశాను. అట్లానే ఇక్కడ టెక్స్ట్ లోకి వచ్చి ఇక్కడ టెక్స్ట్ లోకి వచ్చి మళ్ళా వేరే ఆబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు పవర్ పాయింట్ ఓపెన్ చేస్తాం కదా, పవర్ పాయింట్ కాకుండా వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే వర్డ్ డాక్యుమెంట్ కూడా ఎక్సెల్లో ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి వర్డ్ డాక్యుమెంట్ ఎక్సెల్లే, బట్ ఇదంతా ఇన్సెట్, డిజైన్, లేఅవుట్, రిఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, ఇదంతా ఏంటి? వర్డ్ కదా. ఏమంటారు? ఎక్సెల్ అవి కాదు కదా ఉండేది. హోమ్, ఫైల్, ఇన్సెట్, ఇవి కాదు కదా ఉండేది. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇన్సెట్ లో నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూసాము. ఎక్సెల్ అయిపోయింది, పవర్ పాయింట్ అయిపోయింది. ఇక పేజెస్, వర్డ్ డాక్యుమెంట్, వర్డ్ ప్యాడ్ డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నాయి చూసారా? ఈ ప్రీ డిఫైన్డ్ లేదా మీకు నచ్చింది ఏదన్నా ఫైల్, క్రియేట్ ఫ్రమ్ ఫైల్, బ్రౌజ్, డెస్క్టాప్, డే టు పెయింట్, డౌన్లోడ్, ఓకే చేస్తున్నా.
పేజ్ వచ్చేసింది చూసారా, ఈ డౌన్లోడ్ అనేది ఇమేజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ లింక్ అంటే ఏంటంటే ఆ లింక్ ఓపెన్ అవుతుంది, ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే డైరెక్ట్ గా అదే ఫైల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవ్వాలనుకుంటే ఓపెన్ అవుతుంది, లేదా ఆ రెఫరెన్స్ అనేది ఈ ఫైల్ అనేది ఓపెన్ చేయొచ్చు. చూసారా, 2 వే ఆఫ్ యాడింగ్ అన్ ఆబ్జెక్ట్. ఒకటేంటి చెప్తారా, ఇక్కడ వేరే ఆబ్జెక్ట్ ని 2 రకాలుగా మనం యాడ్ చేయొచ్చు. ఒకటి ఎలా చెప్తారా? ఏంటండి అన్మ్యూట్ అవ్వట్లేదా, లేకపోతే అర్థం కాలేదా? అర్థం అవ్వలేదు సార్, మళ్ళీ చెప్పరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నుంచి చెప్తా. లెట్స్ సే మీరు ఎక్సెల్ లో వర్క్ చేస్తున్నారు. ఎక్సెల్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ ఎక్సెల్ లోనే మీరు వేరే ఫైల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. లేదా ఎక్సెల్ లోనే వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు దీన్నే. ఇంటిగ్రేషన్ అనేది ఇంకా క్లియర్ గా మీకు పవర్ పాయింట్ అయిపోయినాక కంప్లీట్ గా ఒక 2 days టైం తీసుకొని ఎక్సెల్ లో వర్డ్ ఎలా వాడాలి, వర్డ్ లో ఎక్సెల్ ఎలా వాడాలి, పవర్ పాయింట్ లో ఎక్సెల్ ఎలా వాడాలి, పవర్ పాయింట్ లో వర్డ్ ఎలా వాడాలి అని చెప్తానని చెప్పాను కదా. అది సింపుల్ గా బేసిక్ గా ఫస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నా. ఓకే, ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నా. అది ఎలా అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఈ బుక్ అనేది ఒక ఎక్సెల్ ఆబ్జెక్ట్, వర్డ్ అనేది ఒక వర్డ్ ఆబ్జెక్ట్, వర్డ్ ఫైల్ అనేది, టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కింద లెక్క వస్తుంది. అలా ఇక్కడ 3 వే ఆఫ్ యాడింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రీడిఫైన్డ్ గా ఆబ్జెక్ట్ టైప్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసిన వెంటనే మనం ఆ ఆబ్జెక్ట్ మీద అప్పటికప్పుడే వర్క్ చేయొచ్చు కదా. అప్పటికప్పుడే ఈ పవర్ పాయింట్ స్లైడ్ అనేది ఉందా, ఈ పవర్ పాయింట్ స్లైడ్ అనేది తీసుకొని సమ్ కైండ్ ఆఫ్ వర్క్ నేను స్టార్ట్ చేసి సేవ్ చేసేయచ్చు. ఓకే, దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ డూయింగ్ పవర్ పాయింట్ స్లైడ్. నేను ఇక్కడ యాడ్ చేశా. ఈ పవర్ పాయింట్ క్లిక్ చేసుకున్న వెంటనే పవర్ పాయింట్ యాక్టివిటీ అవుతుంది ఈ ఎక్సెల్లో. అది వన్ వే ఆఫ్ డూయింగ్. ఎందుకు? కొత్తగా పవర్ పాయింట్ క్లియర్ చేసుకొని చేయటానికి. లేదు, నా దగ్గర ఆల్రెడీ పవర్ పాయింట్ కానీ వర్డ్ కానీ ఫైల్ ఉంది, అప్పుడు ఎలా? టెక్స్ట్ లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి క్రియేట్ ఫ్రమ్ ఫైల్ లొకేషన్ తీసుకొని డెస్క్టాప్ లోకి వెళ్ళి, అంటే మనం డెస్క్టాప్ మీద వర్క్ చేస్తున్నాం కదా, క్లిక్ చేసుకొని యాడ్ చేస్తే యాడ్ అయిపోయింది. ఎక్సెల్లోనే ఎక్సెల్ వర్క్ యాడ్ అయిపోయింది, ఎక్సెల్లోనే పవర్ పాయింట్ యాడ్ అయిపోయింది. ఇది 2 వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇంకొక థర్డ్ టైప్ ఆఫ్ ఉంది. అదేంటి? ఇక్కడ లింక్ క్లిక్ చేసి ఆ ఫైల్ని డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. చూసారా, ఇది కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ గా ఉన్నదాన్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అసలు ఇలా కాకుండా కంప్లీట్ గా ఆ ఫైల్ లొకేషన్ ఇవ్వాలనుకున్నా కూడా మనం ఈ ఎక్సెల్ లోనే ఇవ్వచ్చు. ఒకటి లింక్ ద్వారా, ఇంకొకటి ఆబ్జెక్ట్ ద్వారా. ఆబ్జెక్ట్ లోనే ప్రీడిఫైన్డ్ గా ఉన్నవి లేదా ఎగ్జిస్టింగ్ ఉన్నవి. 3 types ఆఫ్ గివింగ్ వే అదర్ అడ్రసెస్ టు ద ఎక్సెల్. లేదా సేమ్ ఇలాగే వర్డ్ లో కూడా మీరు లింక్ ఇవ్వచ్చు, ఆబ్జెక్ట్ యాడ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ లోనే న్యూ ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఫైల్ లొకేషన్ కూడా మీరు ఇవ్వచ్చు. అర్థమైందండి ఇప్పుడు? థ్యాంక్ యూ. ఇంకా ఈ 8 minutes టైంలో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఎలా ఇవ్వాలో చూసారు, హెడర్ ఫూటర్ ఎలా ఇవ్వాలో చూసారు. వర్డ్ ఆర్ట్ ఇచ్చిన వెంటనే సో సమ్వన్ కాల్డ్ రత్నారెడ్డి మెసేజ్ చేశారు. ఈ వర్డ్ ఆర్ట్ దగ్గరే
ఈ వర్డ్ ఆర్ట్ కాకుండా నేను సింబల్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, ఇది క్లిక్ చేసి సింబల్ ఇచ్చేస్తే సింబల్ వచ్చేస్తుంది. నాకు ఈ వర్డ్ ఆర్ట్ అక్కర్లేదు, ఈ వర్డ్ ఆర్ట్ డిలీట్ చేసేస్తున్నా. బట్ నాకు సింబల్ కావాలి. సింబల్ తీసుకొని సింబల్ షేప్ సేమ్ ఇక వర్డ్ లో మీరు చూసారు కదా, షేప్ ఎలా ఉండాలి, దానికి ఫిల్ ఎలా చేయాలి, టెక్స్ట్ అది ఇది. టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ ఫిల్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు చేసుకోవచ్చు. ఓకేనండి రత్నారెడ్డి, అర్థమైందా? వర్డ్ ఆర్ట్ లోకి వెళ్ళి క్లిక్ చేసి వర్డ్ ఆర్ట్ క్లిక్ చేసుకున్న వెంటనే చాలు ట్రై చేసినా ఓపెన్ అవ్వటం లేదు. షేప్స్ గురించి అర్థమైంది కదండి. ఓకే, ఇంకొకటి ఏమని అడుగుతుందంటే స్మైలీ గ్రేస్, గుడ్ మార్నింగ్ సార్, క్లాస్ లింక్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఓపెన్ అవ్వటం లేదు సార్. ఒకసారి హెచ్ఆర్ మేడం ని కాంటాక్ట్ అవ్వండి క్లాస్ అయిపోయిన తర్వాత, ఆవిడ మీకు క్లియర్ గా చెప్తారు ఏంటి ఏందనేది. ఓకేనా రత్నారెడ్డి, కన్ఫర్మ్ చేస్తారా ఒకసారి షేప్స్ ఎలా యాడ్ చేయాలో తెలిసినందుకు? థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకేం బ్యాలెన్స్ ఉంది ఇందులో? ఇన్సర్ట్ లో సింబల్స్. మనం ఈ వర్డ్ లో సింబల్స్ ఎలా యాడ్ చేసాం? ఈక్వేషన్స్ యాడ్ చేసాం కదా, ప్రీడిఫైన్డ్ గా ఏమన్నా ఇవ్వాలనుకున్నా ఇచ్చాం, లేదా మనం టైప్ చేయాలనుకున్నా కూడా ఈక్వేషన్స్ ఇచ్చాము. ఈక్వేషన్స్ కాకుండా సింబల్స్, ప్రీడిఫైన్డ్ గా కొన్ని సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ ఎలా యాడ్ చేయాలో కూడా, స్పెషల్ క్యారెక్టర్స్ కావాలనుకున్నా చేయొచ్చు, సింబల్స్ కావాలనుకున్నా కూడా మీరు యాడ్ చేయొచ్చు. సింబల్ లోకి వెళ్ళి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈక్వేషన్ ఇచ్చారు, ఈక్వేషన్ ఇచ్చేసారు కదా, ఈక్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసారు, ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వేరే ఈక్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇన్సర్ట్ సింబల్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఇదే ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చేసారు. ఓకే అయిపోయింది. ఈక్వేషన్ లోనే ఈక్వేషన్స్ కొన్ని ఎక్స్ట్రా యాడ్ అయినాయి, అవునా? ఈక్వేషన్ క్లిక్ చేసిన వెంటనే వాల్యూ ఏం ఇవ్వాలనుకుంటారు? లెట్స్ సీ, వేరే షీట్ తీసుకొని ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈక్వేషన్స్ గురించి వర్డ్ లో ఈక్వేషన్స్ ఎలా యాడ్ చేయాలో చెప్పాం, బట్ ఈక్వేషన్ కూడా వాల్యూస్ ఇస్తే ఆ ఈక్వేషన్ రన్ అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, ఆర్ వాల్యూ ఇస్తున్నాను, ఆర్ వచ్చేసి 3 ఇస్తున్నాను, పై వాల్యూ ఓకే, ఏ అనేది ఓకే. ఎంటర్ చేసిన వెంటనే ఏ ఈక్వల్ టు పై 3 స్క్వేర్ ఇలా ఇచ్చేసాం. ఇచ్చిన వెంటనే దానికి సంబంధించినవి కొన్ని ఫ్రాక్షన్, ఈ ఈక్వేషన్స్ గురించి మళ్ళీ చెప్తానండి. ఈక్వేషన్స్ మనకి కమింగ్ డేస్ లో వస్తాయి కదా, అది అప్పుడు చెప్తాను. ఇక్కడ ఈ వాల్యూస్ కూడా మీరు ఎడిట్ చేయొచ్చు అనే టాపిక్ గురించి నేను మీకు చెప్తున్నా. ఓకే, ఈక్వేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు అనే దాని గురించే చెప్తున్నా. మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇన్సర్ట్ సింబల్ లో ఈక్వేషన్స్ లో ఈ ఈక్వేషన్ తీసుకున్నారు. ఈ 1 ఈ టెక్స్ట్ దగ్గర యాడ్ చేయాలనుకున్నా కూడా n అంటే ఎంత 3, ఇక్కడ n అంటే 3, ఇక్కడ n అంటే 3, ఇక్కడ n అంటే 3, అట్లా మీరు యాడ్ చేసుకుంటూ కూడా ఈక్వేషన్ ఎడిట్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. ఓకేనమ్మా? ఓకేనా? ఈక్వేషన్స్ వాల్యూస్ కూడా మీరు ఎడిట్ చేసుకొని ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సింబల్స్, ఇది ఒక ఈక్వేషన్స్, ఇంకా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ సింబల్, సింబల్లో
మీరు ఈ సింబల్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇన్సర్ట్ చేశారు, క్లోజ్ చేశారు. ఇక్కడ చూసారా సింబల్ వచ్చేసింది. ఆ సింబల్ తర్వాత మీకు నచ్చిన డేటా మీరు ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఇవ్వచ్చు. మళ్ళీ అదే డేటాని హోమ్ లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఏదన్నా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా ఇన్సర్ట్ సింబల్స్ లో మీకు నచ్చిన సింబల్ డిఫరెంట్ గా నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్ ఆఫ్ సింబల్స్ లో మీరు యాడ్ చేసుకొని చేయొచ్చు. ఓకేనమ్మా. ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా యాడ్ చేయొచ్చు, సింబల్స్ ఎలా యాడ్ చేయొచ్చు, ఫైల్స్ ఎలా ఇవ్వచ్చు, మీకు అర్థమైంది కదా. సో ఇన్సర్ట్ ట్యాబ్ లో పూర్తిగా మనం ఇన్సర్ట్ అనేది ఎక్సెల్ లో మోస్ట్ ఇంపార్టెంట్. పూర్తిగా ఈ ఇన్సర్ట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు. సింబల్స్ దగ్గర టెక్స్ట్, లింక్, ఈ స్పార్క్ లైన్స్ ఎలా చేయాలి, షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇల్లుస్ట్రేషన్స్ అంటే ఇమేజెస్, పిక్చర్స్, షేప్స్. ఓకే, ఇక్కడ షేప్స్ ఇవ్వచ్చు, అలాగే మనం టెక్స్ట్ లో వర్డ్ లో ఇక్కడ కూడా మనం షేప్స్ ఇవ్వచ్చు. రెండు దగ్గరలో మనం షేప్స్ ఇవ్వచ్చు, అవునా. నెక్స్ట్ టేబుల్స్ ఎలా ఇవ్వచ్చు, ప్రీ డిఫైన్డ్ గా పివట్ టేబుల్ ఎలా ఇవ్వచ్చు, రికమెండెడ్ టేబుల్స్ ఎలా ఇవ్వచ్చు. ఇంకా హోమ్ సెక్షన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హోమ్ సెక్షన్ లో ఫైండ్ ఎలా చేయాలి, ఫిల్టర్ ఎలా చేయాలి, సమ్, ఫార్ములాస్, ఫిల్ అంటే లెఫ్ట్ రైట్ ఫిల్ ఎలా చేయొచ్చు, రోస్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే డిలీట్ ఎలా చేయొచ్చు, ఎక్స్ట్రాగా ఎలా చూడొచ్చు. నెక్స్ట్ సెల్స్ ని ఫార్మాటింగ్ ఎలా చేయాలి, మీన్స్ కలర్ మనకి నచ్చినట్టుగా కలర్స్ ఎలా ఇవ్వాలి, లెస్ దానికి గ్రేటర్ దానికి ఇన్ బిట్వీన్ ఎలా చేయొచ్చు చూసారు. మళ్ళీ ఇండెంట్స్ ఎలా ఇవ్వచ్చు, ఫార్మాస్ ఎలా ఇవ్వచ్చు, సింబల్స్ ఎలా ఇవ్వచ్చు, ఒక నెంబర్ స్టైల్స్ లో ఎలా మార్చొచ్చు, డేట్ లోకి మార్చడానికి, టైం లోకి మార్చడానికి అలా ఎలా ఇవ్వచ్చు చూసారు. ఇంక ఎలిమెంట్ సెక్షన్ వచ్చేసి రైట్, లెఫ్ట్, ఇండెంట్, అలైన్, సెంటర్, మిడిల్, టాప్, ఈ సెల్స్ ని ఎలా క్రాప్ చేయొచ్చు అంటే మీన్స్ మెర్జ్ ఎలా చేయొచ్చు, ఒకే డేటాని ఒకే సెల్ ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే వ్రాప్ చేసి ఎలా చేయొచ్చు తెలుసుకున్నారు. ఈ ఫాంట్ సెక్షన్ అనేది మీరు పూర్తిగా తెలుస్తున్నారు. కట్, కాపీ, పేస్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. సో పూర్తిగా ఎక్సెల్ లో ఈ రోజు వరకు ఫైల్, హోమ్, ఇన్సెట్ ఫినిష్ చేసుకున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? ఐ థింక్ ఐ టేక్ సైలెన్స్ యాజ్ నో. సో హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకటి గుర్తుంచుకోండి, మీ స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కి ఏం అవసరం అవే చెప్తాను. అవసరం లేనివి మీకు చెప్పి సింపుల్ గా ఉండే మర్చిపోయేలా. ఓకేనా? సో నెక్స్ట్ లో ఈ పేజ్ లేఅవుట్ ఎలా చేయాలి, ఫార్ములాస్ ఎలా చేయాలో నెక్స్ట్ డే క్లాస్ లో మనం తెలుసుకుందాం, మీన్స్ రేపు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే రేపటికి ప్రిపేర్ చేసుకుని రేపు రెడీకి పెట్టుకోండి. ఓకే, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం హైడ్రేటెడ్ గా ఉంటాను ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. బై. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ అండి.